మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ హవా ఆధిక్యంలో ఉండగా కూడా మిగతా చోట్ల అంటే రెండో స్థానంలో మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏది ఏమైనా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం మన నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో కౌంటింగ్ సరళికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చంద్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు కార్పొరేషన్ 7 మున్సిపాలిటీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో ఇటు కాంగ్రెస్ లీడ్ లో ఉందని చెప్పొచ్చు. ఇటు ఎల్లారెడ్డి, అదే విధంగా బిచ్కుంద, బాన్సువాడ, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. భీమ్గల్ మున్సిపాలిటీ, ఆర్మూర్ మున్సిపాలిటీ, బోధన్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి లీడ్ అని చెప్పవచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 1562 పోస్టల్ బ్యాలెట్లు వస్తే అందులో కాంగ్రెస్ పార్టీకి 489 వచ్చాయి, బీజేపీకి 748, బీఆర్ఎస్ 65, ఎంఐఎం కు 85 ఇక పోస్టల్ బ్యాలెట్ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ప్రకటించినటువంటి దాన్ని బట్టి చూస్తే నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే బాన్సువాడలో ఇటు 16వ వార్డు, 12వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డులో ఇటు కాంగ్రెస్, అదేవిధంగా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా లీడ్ లో ఉన్న పరిస్థితి. అయితే 12వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి అంజాగౌడ్ గెలిచినట్టు తెలుస్తా ఉంది. అయితే బిచ్కుంద మున్సిపాలిటీకి సంబంధించి 3వ వార్డు, 6వ వార్డు, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 12వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి. ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులో ప్రస్తుతం అయితే 4 వార్డులు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2 వార్డులు బీజేపీ లీడ్ లో ఉంది. మరొక 2 వార్డులో బీఆర్ఎస్ లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి ఇక్కడ అంటే ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి లీడ్ లో ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 3 అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 5వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. అయితే మొదటి రౌండ్ ఫలితాలు మరికొచ్చేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా అంటే నిజామాబాద్ కార్పొరేషన్ లోనే బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య నెక్ వెళ్ళినట్టు పరిస్థితి. తుది ఫలితాలు వచ్చే వరకు అయితే అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అయితే ఈ 7 మున్సిపాలిటీలకు సంబంధించి 7 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే లీడ్ లో ఉన్న పరిస్థితి ఉంది. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.